హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇరాన్లో చనిపోయిన ఖమేనీ చావును ఎంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఒకసారి ఈ వీడియోలలో చూద్దాం. Can you explain what you're doing right now? So our president is dead. The biggest. Reza అయితే మరి ఖమేనీని ఎందుకు ఇంతగా అసహించుకుంటున్నారు, ఎందుకు ఇంతలా పండగ చేసుకుంటున్నారు, ఎందుకు ఇంతలా స్వీట్లు పంచుకొని ఎందుకు ఇంతలా ఒక పండగల దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అసలు ఖమేనీకి చావుకు ఎందుకు వీళ్ళు ఇంతలా ఆనందపడడంలో గల కారణం ఏంటి, అసలు ఆయన చేసిన పనులేంటి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఐతుల్లా అలీ ఖమేనీ 1900 నుంచి 2002 వరకు దాదాపు 3000 ఏళ్లు ఇరాన్ సుప్రీం లీడర్గా ఉండి దేశాన్ని కఠినంగా నియంత్రించారు. ఆయన పాలనలో మానవ హక్కుల ఉల్లంఘనలు, హత్యలు, టార్చర్, ప్రొటెస్టుల అణచివేత ఇవన్నీ రికార్డు స్థాయిలో జరిగాయి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన అన్యాయాలు. 1900 ఇరాన్ సుప్రీం లీడర్గా మాస్ ఎగ్జిక్యూషన్స్, ప్రజల హత్యలు. ఖొమేనీ ఫత్వా ఆధారంగా వేలాది రాజకీయ ఖైదీలను, ఎక్కువగా PMOI, MEK సపోర్టర్లు సమరీ ట్రయల్స్ లేకుండా హత్య చేశారు. అంచనా 4,000 మంది, కొందరు 3,000 మంది అంటారు. ఖమేనీ అప్పట్లో ప్రెసిడెంట్గా ఉండి ఈ హత్యలకు సపోర్ట్ చేశారు. తర్వాత కూడా దీన్ని డిఫెండ్ చేశారు. ఇది క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీగా UN, HRW గుడ్, గ్రీన్ మూవ్మెంట్, ఎలక్షన్ ఫ్రాడ్పై ప్రొటెస్టులు, IRGC, బస్సెస్ ఫోర్సెస్ ద్వారా కఠిన క్రాక్డౌన్, వందలాది మరణాలు, వేలాది అరెస్టులు, టార్చర్, రేప్ రిపోర్టులు. 2019లో నుంచి బ్లడీ నవంబర్, ఫ్యూయల్ ప్రైస్ ప్రొటెస్టులు, ఇంధన ధరల పెంపుపై ప్రొటెస్టులు, ఇంటర్నెట్ షట్డౌన్ చేసి వందలాది మందిని హత్య చేశారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. 2002లో విమెన్ లైఫ్ ఫ్రీడమ్, మహసా అమినీ ప్రొటెస్టులు, హిజాబ్ కారణంగా మహసా మరణం తర్వాత దేశవ్యాప్త ప్రొటెస్టులు, వందలాది మరణాలు, చాలామంది యువత, పిల్లలు. 2019లో నుంచి అరెస్టులు, టార్చర్, రేప్, ఎగ్జిక్యూషన్లు. 2002 జరిగిన లేటెస్ట్ ప్రొటెస్టులు, ఆర్థిక సంక్షోభంపై ప్రొటెస్టులు, వేలాది మరణాలు, ఇంటర్నెట్ బ్లాకౌట్, మాస్ అరెస్టులు. ఖమేనీ పాలనలో 2019లో నుంచి ఎగ్జిక్యూషన్లు, 2002లో ఒక్క సంవత్సరంలో వందలాది మంది. జువెనైల్ ఆఫెండర్లు, మైనారిటీలు, బలూచ్, కుర్దిష్, రిలీజియస్ మైనారిటీలు, బహాయిలు టార్గెట్, టార్చర్ అండ్ ఎన్ఫోర్స్డ్ డిసపియరెన్స్. జైలుల్లో టార్చర్, రేప్, ఫోర్స్డ్ కన్ఫెషన్స్ సాధారణం. విమెన్ అండ్ మైనారిటీలపై అణచివేతలుగా జెండర్ ఇన్ఈక్వాలిటీ, హిజాబ్ లా ఎన్ఫోర్స్మెంట్, రిలీజియస్ ఫ్రీడమ్ లేకపోవడం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఇంటర్నెట్, జర్నలిస్టులు, యాక్టివిస్టుల అరెస్టులు, ఇంటర్నెట్ షట్డౌన్లు. కంక్లూజన్: ఖమేనీ పాలన ఇరాన్ ప్రజలకు స్వేచ్ఛ, న్యాయం ఇవ్వలేదు. బదులుగా భయం, హత్యలు, అణచివేత మాత్రమే ఇచ్చింది. ఇవన్నీ క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీగా అంతర్జాతీయ సంస్థలు, UN, HRW, ఆమ్నెస్టీ గుర్తించాయి. ఇరాన్ ప్రజలు ఇప్పటికీ డెత్ టు ద డిక్టేటర్ అంటూ పోరాడుతున్నారు. నిజం తెలిసిన వాళ్ళు మర్చిపోకూడదు. చూశారు కదండి, ఇరాన్ ఖమేనీ యొక్క క్రూరత్వమైన పరిపాలన. అతను చేసిన దారుణాలలో నేను చెప్పినవి కొన్ని మాత్రమే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ నేను మెల్లిగా మీకు పార్ట్ 2లో చెప్తాను. మీకు కానీ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ వాచ్. ఇరాన్ ఖమేనీ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.